మీరు మీ సీరియల్‌లో 15, 18 సంవత్సరాల ప్రయాణంలో మీరు జర్నలిస్ట్ తర్వాత ఆహ్, ఇండస్ట్రీకొచ్చి సినిమాలు చేద్దాం అనుకున్న తరంలో సీరియల్స్‌కు టర్న్ అయిపోయినాక, ఈ సీరియల్ జర్నీలో మీరు సినిమాకి చేద్దామని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేశారు? మధ్యలో ఒకసారి గోపీచంద్ గారితోటి ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది ఆ సినిమా? నిజంగా చెప్పాలంటే నేను ఫైల్ పట్టుకొని బయట తిరిగి ప్రయత్నం చేసిందైతే లేదు. బయటికెళ్ళి ప్రయత్నం చేసిందైతే లేదు. ఎందుకంటే నేను ఉన్నది మంచి కాంపౌండ్‌లో ఉన్న ఆర్కా మీడియా, ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కే టెలిషో 2 పెద్ద కాంపౌండ్‌లలో ఉన్నాను. నాకెప్పుడు కూడా రాఘవేంద్రరావు గారు గానీ, మా శోభు గారు గానీ, మా చిన్న గారు గానీ ఏ రోజు నాకు వర్క్ లోడ్ కనిపించలే. హ్మ్. ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒక ప్రాజెక్టు, ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒక ప్రాజెక్ట్. ఆళ్ళిద్దరు 2 బ్యానర్స్ ఆర్కే, ఆర్కా. హ్మ్. ఇక్కడ 15 రోజులు, అక్కడ 15 రోజులు. లేదా ఇక్కడ ఒక ప్రాజెక్ట్, అక్కడ ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తూ వచ్చాను. సో, కాబట్టి ఏంటంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఆర్థికంగా నిలదొక్కుకోగలిగా హైదరాబాద్‌లో. వాళ్ళ కారణంగా. రాఘవేంద్రరావు గారి కారణంగా ఒక వర్క్ నేర్చుకొని ఒక ఇమేజ్ సంపాదించుకున్నా. హ్మ్. శోభు చిన్న గారి కారణంగా డబ్బు సంపాదించుకున్నా. ఈటీవీ కారణంగా ఒక డైరెక్టర్‌గా, రామోజీరావు గారి కారణంగా, బాపిరెడ్డి గారి కారణంగా ఒక డైరెక్టర్ ఇమేజ్ సంపాదించుకున్నా. జీ తెలుగు అనురాధ గారి కారణంగా నేను ఒక ప్రొడ్యూసర్‌నయ్యా, టీవీ ప్రొడ్యూసర్‌నయ్యా. హ్మ్. సో, నాకు అన్ని సపోర్ట్ దొరుకుతూ ఉంది. నేను ఎప్పుడు హాయిగా ఉన్నా, ఎప్పుడు వర్క్‌లోనే ఉన్నా. యాక్షన్ కట్ చెప్తున్నా నేనెప్పుడు. కాబట్టి నేను ఎక్కడ సినిమా ప్రయత్నం ఫైల్ పట్టుకొని నేను కథ చెప్తాను సార్ అని ఎవరి దగ్గరికి వెళ్ళింది లేదు. నన్ను చూసి ఒకసారి రాఘవేంద్రరావు గారు సినిమా ప్లాన్ చేశారు. అది అనుకోకుండా పరిస్థితుల కారణంగా పక్కకెళ్ళిపోయింది. ఆ తర్వాత మా ఆర్కా మీడియా నుంచి దాదాపు 3 సార్లు ప్లాన్ చేశారు. కరోనా టైంలో, కరోనాకు ముందు, అంతకుముందు ఒక 3 సార్లు ప్లాన్ చేశారు. అప్పుడున్న పరిస్థితుల కారణంగా అవి క్యాన్సిల్ అయిపోయింది. నా సైడ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఆ గోపీచంద్ గారిది ఏంటంటే అప్పుడున్న బిజినెస్ ఇది రెమ్యూనరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. మేము అనుకున్న కథ ఒక కథ ఒక అమౌంట్ డిమాండ్ చేస్తుంది. ఒక బడ్జెట్ డిమాండ్ చేస్తుంది. కానీ అతనిది ఏదో అప్పుడే కరెక్ట్‌గా ఆ సినిమా ఏదో ఫ్లాప్ అయిపోయి అతనిది పాపం అతని బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయింది. హ్మ్. మేము సెలెక్ట్ చేసుకున్న కాస్టింగ్ గానీ, ఆర్టిస్టులు గానీ, టెక్నీషియన్స్ గానీ ఆ బిజినెస్ కంటే ఎక్కువ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళే ఇద్దరు గోపిచంద్ గారు వీళ్ళందరూ కలిసే వద్దు ఇంత బడ్జెట్‌తో మనం చేయొద్దని అది ఆగాను తప్ప, ఇట్లా అయినాయి తప్ప ఏది కూడా వద్దు నాకు ఇవ్వొద్దని కాదు. బట్ నాకేంటంటే నాకు పని కావాలి. ఖాళీగా ఉండొద్దు. నేనొచ్చిన నా బ్యాక్‌గ్రౌండ్, నా బ్యాక్‌డ్రాప్, నా కుటుంబ పరిస్థితులు, నా పరిస్థితి చూసుకుంటే కళ్ళ ముందుకు ఏ పని వచ్చినా నాకు నచ్చిన పని నేను చేయాలి తప్ప వదిలేసుకుంటూ వెళ్ళిపోకూడదు. అని నేను ఎక్కడ వదిలేయలేదు. ఎప్పుడు పనితో ఉన్నాను. నేను ఈ రోజుకి నేను చెప్పాను కదా! రాత్రి కూడా మీకు 2 గంటలకు మెసేజ్ పెట్టాను అవును. కదా! రాత్రి 2 గంటలకు ఈ రోజు 2 గంటలకు మెసేజ్ పెట్టి, ఈ రోజు నేను అంతే వర్క్‌లో ఉన్నాను. ఇదిగో క్యారీ బ్యాగ్స్ వస్తున్నాయి నాకు నిద్ర సరిగ్గా లేక. సో, కాబట్టి నేను వర్క్ సైడ్ హ్యాపీ. సినిమా డైరెక్టర్‌గా అనేది పక్క పెట్టేస్తే ఈ ఫీల్డ్‌లోనే నేను నా వర్క్‌లోనే నాకు నచ్చిన వర్క్‌లోనే ఉన్నాను. చాలామంది బయటొచ్చి మాట గురించి మాట్లాడుతున్నాను నేను. రవీందర్ గారు ఇన్ని సినిమాలు చేశారు. మిమ్మల్ని సీరియల్స్‌కి, ఆర్కాకు, ఆర్కే మీడియాకు ఇలా అంటగట్టేసి మీకంటే తర్వాతొచ్చిన వాళ్ళకి, మీకంటే లేట్‌గా వచ్చిన వాళ్ళకైనా, ముందొచ్చిన వాళ్ళకైనా, వాళ్ళకి సినిమా వైపు నెట్టేస్తూ వాళ్ళకు ఆపర్చునిటీస్ ఇస్తూ, కానీ మీకు ఆపేశారు. మీకు ఎక్కువ ముందుకు రానివ్వలేదు. దీంట్లోనే కొనసాగేలాగా ఈ 15 సంవత్సరాలు అలా ఏం లేదు. ఇక్కడ ఒకటుంటుంది. లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మాత్రం అక్కడే ఆపాలనుకున్నారు. ఇంకొకరిని ముందు దూశారనేది కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే డైరెక్టర్ గారి కాంపౌండ్ నుంచి అంటే డైరెక్టర్ గారి చేతుల మీదుగా డైరెక్టర్ అయింది రాజమౌళి గారు ఒకరే. డైరెక్టర్‌గా చేతుల మీద నుంచి డైరెక్టర్ అయింది రాజమౌళి గారు. మీరిద్దరు ఫ్రెండ్స్ కదా! ఇద్దరు ఒక దగ్గర కొలీగ్స్ మేమిద్దరం. రాజమౌళి గారు ఒక్కరే. హ్మ్. అప్పుడు స్వప్న సినిమా అని బ్యానర్ ఏర్పాటు చేశారు. రాజమౌళి గారు డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత మా కాంపౌండ్‌లో నుంచే ఇంకొకరు చేద్దాం అనుకున్న మాట వాస్తవం. ఆ లిస్ట్‌లో నేను ఉన్నమాట వాస్తవం. హ్మ్. తర్వాత ఏంటంటే నెక్స్ట్ సినిమా ఒకటో నంబర్ కుర్రాడు చేసిన తర్వాత ఏంటంటే పరిస్థితులు మారినాయి. ఇంకా వాళ్ళు సినిమాలు చేయలేదు కాబట్టి నా సినిమా లేదు కానీ నన్ను కాదని ఇంకెవరినో ముందు పెట్టి ఆ తర్వాత ఇంకెవరైనా లేరు. ఓకే. వన్స్ స్వప్న సినిమా అట్నే కంటిన్యూ అయ్యి ఉంటే అదే పరిస్థితుల్లో రాజమౌళి గారు బయటకు వచ్చినలాగా మేము బయటకు వచ్చేవాళ్ళం. నాతో పాటు ఇంకా 2-3 బయటకు వచ్చేవాళ్ళం. అలా వాళ్ళు అనుకున్నారు. సో అండ్ సో మా వర గారు కానీ, నేను కానీ, అప్పుడు సునీల్ వర్మ గారు ఉండేవాళ్ళు కానీ, మా జితేంద్ర గారు కానీ ఇలా అనుకున్నాం. మేమందరం ఉన్నాము లిస్ట్లో. బట్ వాళ్ళు అక్కడే ఆగిపోయింది. ఎందుకంటే అది ముగ్గురు కలయిక. స్వప్న సినిమా అనే బ్యానర్ ఏంటంటే అశ్విని దత్ గారు, అరవింద్ గారు, రాఘవేంద్రరావు గారు. సో ఫస్ట్ మా కాంపౌండ్ నుంచి రాజమౌళి గారు బయటకు వస్తే నెక్స్ట్ దత్తగారి కాంపౌండ్ నుంచి ఇంకెవరు బయటకు వద్దాం అనుకున్నారు. అది కూడా కొంచెం అటు మిస్ఫైర్ అయింది ఒక షెడ్యూల్ తర్వాత. అప్పుడు అనుకోకుండా ఇంకొకరిని పెట్టాల్సి వచ్చింది, ఒక సీనియర్ డైరెక్టర్ని. అలా కోదండరామిరెడ్డి గారిని పెట్టారు. అది అయిపోయింది. అంతే తప్ప వద్దని ఎక్కడ అనుకోలేదు. రెండవది నేను ఏ విషయంలో పెట్టుబడి పెట్టే వ్యక్తి, డబ్బులు పెట్టే వ్యక్తి, నేను దేనికి న్యాయం చేస్తానో దాన్ని పెట్టుకోవాలనుకుంటాను. అవును. దానివల్ల నా వల్ల ఉపయోగం ఉందంటే బయటకు పోనీయరు. సో నన్ను వాళ్ళు తయారు చేసింది వాళ్ళే కాబట్టి బయటకు కూడా పోనీలే. అసలు నేను జీరో ఉన్న దగ్గర నుంచి నన్ను తయారు చేసిందే ఆర్కా.
సో కాబట్టి నాకు మంచి ప్రాజెక్ట్ అలాగే నాకు ఇది పిచ్చి పిచ్చి ప్రాజెక్ట్ లేదు, నాకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా హైయెస్ట్ రెమ్యునరేషన్స్ ఇచ్చిన టోటల్ హైయెస్ట్ మొత్తం నేనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నది. అతిపెద్ద ప్రాజెక్ట్ 30 లక్షల ఎపిసోడ్ 40 లక్షల ఎపిసోడ్ చేసింది కూడా నేనే. ఒక సీరియల్ కోసం 8 కోట్ల సెట్స్ వేసింది నేను, 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెట్స్ వేసింది నేనే. కె విశ్వనాథ్ గారిని లాంటి వాళ్ళని డైరెక్ట్ చేసింది నేనే. ఈవెన్ రాజమౌళి లాంటి వాళ్ళని డైరెక్ట్ చేసి ఒక సీరియల్ యాక్ట్ చేయించింది నేనే, ఒక సీన్ కోసం అర సీన్ కోసం. సో అన్నీ నాకు అవి ఇచ్చారు, ఆ కంఫర్ట్స్ ఇచ్చారు, అంత పెద్ద ప్రాజెక్ట్స్ ఇచ్చారు, అలాంటి అమౌంట్స్ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు నన్ను ఎక్కడ కూడా ఏం చదువుతారు కూడా. నిజానికి వాళ్ళు లేకపోతే నేను లేను ఈరోజు. ఆర్కా లేకపోతే నేను లేను. మీరు లేదు. కానీ దీంట్లో మీరు చేసిన దాంట్లో ముగ్గురు దిగ్గజాలు, అశ్విన్ దత్ గారు, ఆయన గురించి ఇటు అరవింద్ గారు, ఇటు ఈయన రాఘవేంద్ర, వీళ్ళ ముగ్గురు కలయికలు జరుగుతున్నప్పుడు మీ ఆపర్చునిటీస్ అనేది సీరియల్స్నే కాకుండా ఇంకా ఎప్పుడో ముందుకు రావాల్సింది. అదే కానీ ఈ సీరియల్స్ దగ్గరనే ఆగిపోయి. అదే చెప్తున్నాను నేను అప్పుడు మనోయజ్ఞం చేస్తున్నాను, రాజమౌళి గారు శాంతినివాసం చేస్తున్నాను. శాంతినివాసం చేస్తున్న టైంలో ఈ ముగ్గురు కలిసి పెట్టిన స్వప్న సినిమా బ్యానర్లో రాజమౌళి గారితో స్టార్ట్ చేశారు. అది స్టూడియో నెంబర్ 1. వీళ్ళు స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ మెయిన్ రీజన్ ఏంటి? రాజమౌళి గారు మాకంటే సీనియర్ కదా, అప్పుడు కూడా మాకంటే సీనియర్ ఆయన. ఓకే. మా అందరిలో ఎవరు సీనియర్ ఎవరు బాగా అంటే సీనియర్ అంటే వయసులో కాదు, వర్క్లో రాజమౌళి గారు. సో కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆయనకే ఇస్తారు, అది డౌట్ లేదు. అలా ఆయనకే ఇచ్చారు. పృథ్వీ గారు కాదు, మొన్న ఈ మధ్యలో కూడా రాజమౌళి గారు ఏదో ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో, మీకు ఫస్ట్ మీకు గుర్తుకొచ్చే ఫ్రెండ్ ఎవరంటే పృథ్వీ గారు అని చెప్పారు. అప్పుడు పృథ్వీ గారు మా కాంపౌండ్లో రైటరు, ఆయనతో కథ చేయించారు. పృథ్వీ గారు కథ చేశారు, రాజమౌళితో డైరెక్షన్ చేయించారు. ఓకే, అట్లా జరిగిపోయింది. సో సెకండ్ సినిమా విషయానికి వచ్చేస్తే చెప్తున్నాను కదా, ఆ లిస్టులో అప్పుడు మా దగ్గర ఏం జరుగుతున్నాయి, నెక్స్ట్ సెకండ్ ప్రాజెక్టులు మనోయజ్ఞం ఒకటి జరుగుతుంది, తర్వాత శ్రీకృష్ణ కళ్యాణ లీలలో ఒకటి జరుగుతుంది, రాఘవేంద్ర మహాత్మ్యం ఒకటి జరుగుతుంది. సో అన్నిటి ఈ ముగ్గురు దిగ్గజాల కృషి, అశ్విన్ దత్ గారు కానీ, అరవింద్ గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి వీళ్ళ కృషి ఎంత ఉంది వెనకాల? కృషి ఉంది వాళ్ళకి. అప్పుడు ఏంటి, ఒక 2 crores సినిమా చేద్దాము, ఎందుకంటే అప్పట్లో చిత్రం అలాంటి సినిమాలు వచ్చినాయి కదా, తక్కువ బడ్జెట్లో వచ్చినాయి కదా, మనం కూడా చిన్న బడ్జెట్లో చేసి మన దగ్గర ఉన్న చాలా మంది కుర్రాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దామన్న ఆలోచనతో, పెద్ద హీరోలు కాకుండా చిన్న సెటప్తో చేద్దామన్న ఆలోచనతో పుట్టిన సంస్థ అది. అంటే ఆ స్టోరీ లైన్ మొత్తం అంతా వీళ్ళు ముగ్గురు కోసం డిసైడ్ చేసి ఏం లేదు, ఒక బ్యానర్ పెట్టారు, బ్యానర్ పెట్టి డైరెక్టర్ క్రియేటివ్ సైడ్ చూసుకుంటారు, చూసుకొని ఎవరు కొత్త వాళ్ళని మా కొత్త వాళ్ళని ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నారు వాళ్ళు. ఓకే, దాంట్లో రాజమౌళి గారు ఫస్ట్ బయటకు వచ్చారు. నెక్స్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాలేదు. అది చెప్పాను కదా. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ ముగ్గురులో ఫస్ట్ రాజమౌళి గారు అంటే మా బ్యానర్ నుంచి, ఆర్కే బ్యానర్ నుంచి, సెకండ్ దత్ గారి బ్యానర్ నుంచి ఒకరిని ట్రై చేద్దాం అనుకున్నారు. ఎవరు? ఇంకా అది మిస్ప్లేస్ అయినప్పుడు పేరు చెప్తే బాగోదు. ఒక స్కెడ్యూల్ చేసినాక అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది ఆ డైరెక్టర్. కాబట్టి ఏంటంటే కోదండరామరెడ్డి గారిని పెట్టారు, ఎందుకంటే అది ఇంకా సీనియర్ అయితే బాగుంటుంది అప్పుడు ఆ టైంకి. ఇంకోటి అప్పుడే కోదండరామరెడ్డి గారు చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. షిఫ్ట్ అవుతున్నప్పుడు ఆయనకు కూడా ఇక్కడ మళ్ళీ ఒక ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో. ఇంకోటి కోదండరామరెడ్డి ఎవరో కదా, రాఘవేంద్ర గారి శిష్యులే. అవును. సో కాబట్టి ఏంటంటే అట్లా వెళ్ళింది. దాని తర్వాత ఇంకా వాళ్ళకి ఆలోచన అటు సైడ్ వెళ్ళలేదు, ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్ కూడా అంతే టెన్షన్ పడాల్సి వస్తుంది వాళ్ళు. సో మేబీ ఇంకేదైనా కారణాలు కావచ్చు, అక్కడ ఆగిపోయింది అది. అట్లా అంటే ఇప్పుడు మీకు మీ అందరూ కొలాబరేట్ చేస్తున్న ఈ మెయిన్ బ్యానర్లో ఆర్కే కానీ దీంట్లో చేస్తున్నప్పుడు నేను కొన్ని సందర్భంలో విన్నా, నాని గారి కూడా మీతోటి వర్క్ చేశారని చెప్పేసి. అలా మీతో వర్క్ చేసి నాని గారు కాకుండా ఇంకా ఎవరు మెయిన్ లీడ్ ఆర్టిస్ట్గా ఎవరు పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు? అంటే ఆర్టిస్టులుగా అంటే మేమందరం కలిసి రాజీవ్ కనకాల కానీ, సమీర్ కానీ, రాఘవ్ కానీ, శ్రీనివాస్ రెడ్డి కానీ, మన మెయిన్ లీడ్. ఇప్పుడు నాని అయితే వన్ ఆఫ్ ది స్టార్ హీరో. హీరోలు అయింది హర్ష రైటర్ కమ్ ఆర్టిస్ట్ హర్షవర్ధన్, వీళ్ళంతా మా టీమే. మీ టీమే అంటే మా టీం అంటే మేమందరం ఆ కాంపౌండ్లో ఒకటే కాంపౌండ్లో వర్క్ చేసిన వాళ్ళందరూ ఆర్టిస్ట్లే. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్టిస్ట్ అయింది మాత్రం నాని ఒకడే. అంటే నాని నిజానికి మా కాంపౌండ్ కాదు అసలు, ఆర్కే కాంపౌండ్కి నాకు సంబంధం లేదు. నానికి మీకు సంబంధం లేదు? ఆర్కే కాంపౌండ్కి నాకు సంబంధం లేదు. నాని ఏంటంటే మేము అల్లరి బుల్లోడు అని మేము ఒక సినిమా చేసినాం. ఓకే. డైరెక్టర్ గారు నితిన్ తోటి అనుకుంటా, అల్లరి బుల్లోడు. నితిన్ హీరో, డైరెక్టర్ గారు డైరెక్టరు, నేను కో డైరెక్టరు, మచునియా అని మా డైరెక్టర్ టీం నుంచి నేను, మచునియా డైరెక్టర్, ముగ్గురు ఇటు నుంచి. వాళ్ళ కాంపౌండ్ నుంచి నాని, ఇంకొక శ్రీనివాస్ గారు అని ఒక అతను, లితీషా ఇంకొకరు ఎవరో వాళ్ళు ముగ్గురు వాళ్ళు వచ్చారు. అట్లా ఆ కాంపౌండ్ నుంచి వాళ్ళ ముగ్గురు, మా కాంపౌండ్ నుంచి మేము
కలిసి వర్క్ చేశాము. మ్మ్. అది శ్రీ క్రియేషన్స్ అని అనిల్ గారు అని ఉండేవాళ్ళు ప్రొడ్యూసర్, చనిపోయారు ఆయన. మన సునీల్ గారికి వీళ్ళందరూ డేట్స్ చూసేవాళ్ళు ఆయన, శ్రీకాంత్ అన్నకి ఆయన డేట్స్ చూసేవాళ్ళు. ఆయన నాని వాళ్ళ బాబాయ్, ఓకే. నాని వాళ్ళ బాబాయ్. ఆ సినిమాకి నాని క్లాప్ అసిస్టెంట్. క్లబ్ రెస్టారెంట్. మీ నెక్స్ట్ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? రజాకర్ 2ఏనా లేకుంటే ఇంకా వేరే ప్రాజెక్ట్? లేదు, రజాకార్ మీద ఇంకా ఆలోచన లేదు అసలు. అటు సైడ్ వెళ్ళను ఇంకా నేను, అయిపోయింది. ఎందుకంటే ఏ జోనర్లో వెళ్ళబోతున్నారు మరి ఇప్పుడు? ఒక 2 రకాలుగా రెడీ చేసుకున్నా. అంటే ఓన్లీ లవ్ అండ్ ఫ్యామిలీ, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ పెట్టి ఒక మంచి ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్తో చేసుకున్నాను. అంటే కమర్షియల్, ఒక మాటలో చెప్పాలంటే పక్క కమర్షియల్ హీరోతో వెళ్దామని అనుకుంటున్నాను. కమర్షియల్ హీరో, పెద్ద హీరో, చిన్న హీరోని పక్క పెట్టేస్తే కమర్షియల్గా వెళ్దాం అనుకుంటున్నాను. అట్లా ఎవరన్నా ఇప్పటి వరకు పెద్ద హీరోలను ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇంతవరకు. ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అసలు నేను నా సైడ్ నుంచి ఎవరు అప్రోచ్ అవ్వాలి. మీ దగ్గరికి సినిమాలు హిట్ కొట్టారు కాబట్టి మీ దగ్గరికి ఎవరన్నా కొత్త హీరోస్ ఎవరు రాలే, కానీ ప్రొడ్యూసర్స్ ఒక 3 టచ్ చేశారు. వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది. ముందు ప్రొడ్యూసర్ రెడీ అయిపోతే హీరో ఆటోమేటిక్ రెడీ అయిపోతాడు. అలానే ఏం లేదు, ఏది ఎటు నుంచి వస్తుందో తెలియదు. కొన్ని హీరోకి నచ్చినవి వాళ్ళే ప్రొడ్యూసర్ అని చెప్తారు, అవును. కొందరు ప్రొడ్యూసర్స్కి నచ్చి వర్క్ చేసుకొని హీరో దగ్గర తీసుకెళ్తారు. ఇలా ఉన్నాయి. నాదేమో హీరోలు నన్ను ఎవరైనా టచ్ చేయలేదు, ప్రొడ్యూసర్సే టచ్ చేశాను. నేను చేస్తాను సార్ అని చెప్పి నా డిస్కషన్ జరుగుతుంది.